అల్లు అర్జున్ గారి పైన పెట్టిన సెక్షన్స్ చూస్తే చాలా సందేహాలొచ్చాయి. అల్లు అర్జున్ గారి పైన పెట్టిన సెక్షన్స్ 105, 118 గురించి తెలుసుకునే ముందు, ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో జరిగాయి. చాలా వందల సంఖ్యలో చనిపోయారు. మరి వాళ్ళకి వర్తించిన సెక్షన్‌లు, వాళ్ళకి వర్తించిన అరెస్ట్‌లు ఒక్క అల్లు అర్జున్ గారికే ఎందుకు జరిగింది? డీటెయిల్‌గా తెలుసుకునే ముందు తెలుసుగా ఏం చేయాలో మన ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అల్లు అర్జున్ గారి పైన పెట్టిన సెక్షన్స్ 105, 118. 105 ఏంటి అని రీసెర్చ్ చేసి చూస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అటెంప్టింగ్ టు మర్డర్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్తాను. ఒక వ్యక్తి తన ఇంటెన్షన్‌తో ఒక వ్యక్తిని చంపాలి అని అక్కడికి వెళ్ళడం. లేదా నేను వెళ్తే ఆ వ్యక్తి చనిపోతారు అని ఉద్దేశపూర్వకంగా ఆ ప్లేస్‌కి వెళ్ళడం. సో, ఈ బేసిస్ మీద అల్లు అర్జున్ గారికి 105 సెక్షన్ వేశారు. ఈ 2 విషయాలను ఒకసారి మీరు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దీని మీదే అల్లు అర్జున్ గారి కేస్ డిపెండ్ అయింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈవెంట్‌కి వెళ్లారు. కానీ ఎటువంటి ఇంటెన్షన్‌తో ఎళ్లారనేది ఇంపార్టెంట్. అల్లు అర్జున్ గారికి ఒక మనిషిని చంపాలి అనే ఇంటెన్షన్‌తో అయితే ఈవెంట్‌కి వెళ్ళలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్తే ఎవరైనా చనిపోతారు అని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఈవెంట్‌కి వెళ్లారా అంటే అది కూడా లేదు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ గారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు కోర్టులో జడ్జి గారికి వివరించారు. జడ్జి గారు నిరంజన్ రెడ్డి గారి వాదనని ఏకీభవించి తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని దీనికి మీ వాదన ఏంటి అని అడిగితే తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ 105 సెక్షన్ ఎక్కడ అమలవుతుందంటే లార్జ్ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడ క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయడంలో విఫలం అవ్వడం వల్ల ఆ సిట్యుయేషన్స్‌లో ఈ 105 సెక్షన్ విధిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పాయింట్‌కొద్దాం. జులై 2న ఉత్తరప్రదేశ్‌లో గాడ్ మ్యాన్ అని పిలువబడే భోలే బాబా హిందూ స్పిరిచువల్ లీడర్ ఒక ఈవెంట్‌ని కండక్ట్ చేశారు. సో, ఆ ఈవెంట్‌లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల 121 మంది చనిపోయారు. మరి ఆ బాబాకి, ఆ స్పిరిచువల్ లీడర్‌కి ఎటువంటి సెక్షన్స్ లేవు. ఎటువంటి కేసు ఇప్పటిదాకా పెట్టలేదు. మరి అల్లు అర్జున్ గారికి వర్తించిన ఈ కేసులు గాని, ఈ సెక్షన్స్ గాని ఆయనకి ఎందుకు వర్తించలేదు? మన ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దేనివల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగిందో అని. ఎన్నికల టైంలో భారీ రోడ్ షోలు, భారీ ఓపెన్ గ్రౌండ్స్‌లో సభలు పెడతారు. అక్కడ చాలా మంది ఇంజ్యూరీ అవుతారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో చనిపోయిన కేసెస్ గూడా ఉన్నాయి. మరి ఆ టైంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎవరి మీద కేసు వేస్తారు? ఇక్కడ అల్లు అర్జున్ గారికి వర్తించిన సెక్షన్‌లు గాని, అరెస్ట్‌లు గాని వాళ్ళకి ఎందుకు వర్తించవు? ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేదేంటంటే అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం, నేను ప్రస్తావించిన సంఘటనలకి బాధ్యులైన వాళ్ళకి ఇంకో న్యాయమా? న్యాయం అనేది అందరికీ ఈక్వల్‌గా ఉండాలి. పేదవాడికి ఒకలాగా, ఉన్నవాడికి ఒకలాగా, యాక్టర్‌కి ఒకలాగా, పొలిటీషియన్‌కి ఒకలాగా ఉండకూడదని నా అభిప్రాయం. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్‌ని గూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.